ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయः దైవాసురసంపద్విభాగయోగः. 17వ శ్లోకం. ఆత్మసంభావితాః స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞేస్తే దంభేనా విధిపూర్వకం. 18వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. కొంతమంది యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తారు. వారి సంగతి ఏంటి? అది దైవీ సంపద లేక ఆసురీ సంపద అని సందేహం అందరికీ వస్తుంది. దానికి సమాధానం ఇస్తున్నారు పరమాత్మ. వేదాలలో యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతములు సాకారముతో వివిధ దేవతా పూజలు, పూజా విధానములు చెప్పబడ్డాయి. కానీ ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు? ఈ రోజుల్లో జనులు పైన చెప్పబడిన వాటిని గొప్ప కోసమో, పేరు కోసమో, ఏదో ఒక కోరిక కోసమో, ఆ కోరిక తీరడం కోసమో, లేక భగవంతుడి మీద భయంతోనో, లేక స్వర్గం వస్తుంది అనే ఆశతోనో, కోరుకున్న పదవి కోసమో చేస్తున్నారు. కానీ దేవుని మీద భక్తి, శ్రద్ధ, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చెయ్యట్లేదు. ఎటువంటి వాళ్ళంటే ఆత్మ సంభావిత, అంటే తమను తాము పొగుడుకునేవాళ్ళు. నేను యజ్ఞం చేశాను, ఈ యాగం చేశాను అని ప్రచారం కోసం, గొప్ప కోసం, పేరు కోసం చేస్తుంటారు. స్తబ్ధాహ అంటే స్తబ్దులుగా ఉండేవారు, ఏ మాత్రం వినయ విధేయతలు లేనివారు. వీరికి ఇతరుల ఎడల గౌరవం ఉండదు. తమకు ధనం ఉంటే ఏమన్నా చేస్తాము అన్న గర్వం తప్ప. ధనమాన మదన్విత అంటే తాము ధనవంతులము, మేము గొప్పవాళ్ళము, గొప్ప కులంలో పుట్టాము, తమకు మానము, అభిమానం ఎక్కువ అంటూ మదించి ఉంటారు. ధనమదము, అధికార మదముతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు. ఎవ్వరిని లెక్క చెయ్యరు. ఇటువంటి వారికి అహంకారము, బలము, దర్పము ఎక్కువగా ఉంటాయి. బలము అంటే శారీరక బలమే కాదు, ధనబలము, అంగబలము, పదవీ బలము, ఇవన్నీ బలాలే. వీటి వలన నాకు ఎవ్వరు సాటి రారు, నా మాటకు ఎదురే లేదు అనే అహంకారం వస్తుంది. ఇవన్నీ ఉంటే దర్పం అంటే హోదా, ఎవరిని లెక్క చెయ్యంతనము, గర్వము, తలెగరేయటం, ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. వాళ్లకు పైన చూపే కానీ కింద చూపు కనపడరు. ఇటువంటి వారికి తమను ఎవరైనా కాదంటే, ఎదురు చెబితే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వారికి మరొక లక్షణం కూడా ఉంటుంది, కామము. తాము కోరిందల్లా, తలచిందల్లా జరగాలనే మూర్ఖత్వం. వాళ్ళు ఏది కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు తన కాళ్ళ ముందుకు రావాల్సిందే. ఇటువంటి వారు కేవలం పేరు ప్రతిష్టల కోసమే, గొప్ప కోసము, కోరిన కోరికలు తీరటం కోసము యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, వ్రతాలు చేస్తారు. పైగా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు.
వేదాలలో చెప్పిన ప్రమాణాలు పాటించరు. తమ పేరు కోసమే పాకులాడతారు. ఉపనయనాలలో కానీ, వివాహాల్లో కానీ, సత్యనారాయణ వ్రతములో కానీ ఎంత ఆర్భాటంగా చేస్తున్నాము, ఎంత గొప్పగా భోజనాలు పెట్టాము, ఎన్ని ఐటమ్స్ పెట్టాము, ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశాము అనే వాటి మీద ఉన్న శ్రద్ధ, పురోహితుడు చదివే మంత్రాల అర్థం ఏమిటి, వాటిని మనం ఎలా ఆచరించాలి అని కానీ, మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుడి మీద భక్తి కానీ శ్రద్ధ కానీ ఉండదు. దీనినే అవిధిపూర్వకం అని అన్నారు పరమాత్మ. దేవాలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ఫలానా ఆయన వచ్చేదాకా మొదటి పూజ చేయకూడదు, హారతి ఇవ్వకూడదు, తొలి ప్రసాదం ఆయనకే ఇవ్వాలి, ఆయనకే శాల్వా కప్పాలి, దండ వేయాలి, ఇటువంటి ఆచారాలన్నీ పాటిస్తారు. అంటే వారికి దేవుడి కన్నా వ్యక్తులే ముఖ్యం అన్నమాట. వీరందరూ పైన చెప్పినట్టు ఆ కోవలోకే వస్తారు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం కానీ, పరమాత్మ తత్వం కానీ అస్సలు తెలియదు. తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు. వారు ఎల్లప్పుడూ ఈ శరీరమే తానే ఈ శరీరము అనుకుంటూ ఉంటారు. తన శరీరంలో కానీ, ఇతరుల శరీరంలో కానీ నిగూఢంగా ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోరు. వీరికి అసూయాద్వేషాలు ఎక్కువ. సాటివారు తమకన్నా గొప్ప యజ్ఞయాగం చేస్తే ఓర్చుకోలేరు. ఇటువంటి వారు దేవుడిని కూడా దూషిస్తారు, దైవాన్ని ద్వేషిస్తుంటారు. అంటే ఎదుటి వారిలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను కూడా ద్వేషిస్తారు. ఈ శ్లోకంలో ఆసురీ సంపద కలవారి లిస్టు పూర్తయింది. ఈ ఆసురీ సంపదలు ఎవరిలో ఉన్నా వారు ధనవంతులు, విద్యావంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు, బలవంతులు అయినా వారిలో ఇటువంటి ఆసురీ సంపద ఉంటే వారికి ఎటువంటి ప్రయోజనం లేదు. వారు మానవులైన, దేవతలైన, అసురులైన కాబట్టి దేవతలు, అసురులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. మనలో ఉన్న దైవీ సంపదలను, ఆసురీ సంపదలను బట్టి వారిని దేవతలు, అసురులు అని విభజించవచ్చు. అంటే దేవతలు కిరీటాలు, పట్టుబట్టలు ధరించి ఉండరు. అలాగే అసురులు కొమ్ములు, కూరలు కలిగి ఉండరు. మనలోనే దేవతలు, అసురులు ఉన్నారు. కాబట్టి ఎవరికి వారు ఆత్మ పరిశోధన చేసుకొని తమలో ఉన్న ఆసురీ సంపదలను తొలగించుకొని దైవీ సంపదలను పెంపొందించుకోవాలి. ఒక్క ఆసురీ సంపద మనలో ఉన్నా అది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆసురీ సంపదలను సమూలంగా నాశనం చేయాలి. ఇందుకు చక్కటి ఉదాహరణ, మనం ఏదైనా పూజ చేసే ముందు గంట వాయిస్తాము, ఈ మంత్రం చదువుతాము. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. అంటే ఓ పరమాత్మ, ఓ దేవా, దైవీ గుణములు నాలోకి రావటానికి, ఆసురీ గుణములు బయటకు పోవటానికి ఈ గంట మోగిస్తున్నాను. ఈ ఘంటానాదంలో నాలోని ఆసురీ గుణములు బయటికి పోవాలి అని అర్థం. అంటే ఆ పూజ చేసే కాసేపైనా మనలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ గుణాలు ఉండకూడదు, వాటిని బయటకు పారదోలాలి అనే భావన చేసుకోవాలి మనం. హరే కృష్ణ.